The first unit in Fundamentals of Accounting, Semester 2, Depreciation. Depreciation means decrease in the value of asset due to wear and tear. And definitions from different authors. According to Pickles, depreciation is the permanent and continuing diminution in the quality, quantity, or value of an asset. According to Carter, depreciation is the gradual decrease in the value of an asset from any cause. According to J.R. Bartleby, the term depreciation represents loss or diminishes in the value of an asset on wear and tear, obsolescence, affliction of time, or permanent fall in market value. So when we observe too many authors' definition, the depreciation may occur without any reason. When time is passed, automatically the value of an asset will decrease. సో ఆస్తి యొక్క విలువ అనేది కాలం గతించే కొద్దీ తగ్గిపోతుంది. వై ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఏర్పాటు చేయడంలో గల ముఖ్యమైన ఉద్దేశం. ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ అసర్టైన్మెంట్ ఆఫ్ ట్రూ ప్రాఫిట్స్. నిజమైన లాభాలు కనుగొనాలన్న ఉద్దేశంతో ప్రతి వ్యాపార సంస్థ డిప్రిసియేషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఆబ్జెక్టివ్ ఈజ్ ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్. Every business organization wants to know what is the original financial position of the business concern. For this purpose, the business organizations will prepare financial statements, mainly balance sheet, to know the financial position. సో ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడం ద్వారా మాత్రమే నిజమైన ఆర్థిక పరిస్థితి తెలియడానికి అవకాశం ఉంటుంది. ఆస్తి అప్పుల పట్టిలో ఎప్పుడైతే ఆస్తులలో నుంచి తరుగుదల తీసివేస్తామో అప్పుడు మాత్రమే ఆస్తి యొక్క వాస్తవ విలువ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ద థర్డ్ ఆబ్జెక్టివ్ రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్. సో ఒకసారి ఆస్తుల్ని కొనుగోలు చేసి ఉపయోగించడం మొదలు పెడితే వాటిని ఉపయోగించకపోయినా కొంతకాలం తర్వాత వాటి యొక్క విలువ అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆస్తులు ఉపయోగించే కొద్దీ అవి కొన్ని సంవత్సరాల తర్వాత ఉపయోగానికి పనికి రాకుండా పోతాయి. ఆ సమయంలో వాటి స్థానంలో కొత్త ఆస్తులు తీసుకొని రావాలా. కొత్త ఆస్తులు తీసుకొని రావాలి అంటే అందుకు కావాల్సినటువంటి డబ్బు అనేది చాలా ప్రధానం. సో ఎప్పుడైతే మనం ఆస్తి కొనుగోలు చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తరుగుదల కింద కొంత మొత్తాన్ని తీసివేయడం జరుగుతుందో అప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత ఆస్తి పనికి రాకుండా పోతే దాని స్థానంలో కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి వ్యాపార సంస్థ ఎటువంటి ఇబ్బంది పడదు. సో రీప్లేస్మెంట్ ఆఫ్ అసెట్స్ మీన్స్ after completion of a period, it is required to replace in two ways. One is not functioning well and second one is technical changes. So technology changes also, it is required to replace asset. And fourth objective, to ascertain the true cost of production. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకోవాలంటే కూడా ఖచ్చితంగా ఆ వ్యాపార సంస్థలో ఉపయోగిస్తున్నటువంటి అన్ని రకాల స్థిరాస్తుల మీద తరుగుదల ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఒరిజినల్గా వాస్తవ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. అండ్ టు కంప్లీట్ విత్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్, శాసనాత్మక రిక్వైర్మెంట్ల కోసం కూడా ప్రతి వ్యాపార సంస్థ తరుగుదల అనేది ఏర్పాటు చేయాలి. టు కంప్యూట్ ట్యాక్స్ లయబిలిటీ. సో ప్రతి వ్యాపార సంస్థ కూడా ఆర్థిక సంవత్సరం తర్వాత ఆ సంవత్సరంలో ఆర్జించినటువంటి లాభాల మీద ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే తరుగుదల అనేది ఏర్పాటు చేస్తారో వెన్ వీ ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఆన్ అసెట్స్ దెర్ విల్ బి ఏ ఛాన్స్ టు డిక్రీజ్ అవర్ ట్యాక్స్ లయబిలిటీ. అండ్ కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్, ఏ కారణాల వల్ల డిప్రిసియేషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వేర్ అండ్ టియర్, అరుగుదల, తరుగుదల. అంటే కొన్ని వస్తువుల్ని ఉపయోగించకపోయినా కొంతకాలం తర్వాత వాటి యొక్క విలువ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇట్ మీన్స్ వేర్ అండ్ టియర్. ఎఫ్లెక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ ప్యాసేజ్ ఆఫ్ టైమ్. సో మెయిన్లీ ఇంటాంజిబుల్ అసెట్స్లో ఇవి యూజ్ ఇది పనికి వస్తుంది. ఎగ్జాంపుల్, సో ఇంటాంజిబుల్ అసెట్స్ ముఖ్యంగా మనకి కాపీ రైట్స్ కానీ పేటెంట్స్ కానీ ఒక పర్టికులర్ టైంకి వీటిని కొనుగోలు చేసినప్పుడు వాటిని ఉపయోగించకపోయినా ఆ పర్టికులర్ టైం అనేది అయిపోయిందంటే అసెట్ వాల్యూ అనేది జీరో అయిపోతుంది. అబ్సోల్కెన్స్, టెక్నాలజికల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా ఆస్తులు మార్పు చేసుకోవాల్సి వస్తుంది.
చేంజ్ ఇన్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ కండిషన్స్ వల్ల కూడా ఆస్తి యొక్క విలువలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ది కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. సో డిప్రిసియేషన్కి కాజెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ప్రతి వ్యాపార సంస్థ డిప్రిసియేషన్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాటు చేయడానికి దెర్ ఇస్ ఏ టూ మెనీ మెథడ్స్ ఈజ్ అవైలబుల్ టు అడాప్ట్ for providing depreciation in business organizations. The first method is fixed installment method or straight line method, and second one is diminishing balance or reducing method, annuity method, depreciation fund method, sum of digits method, insurance policy method, revaluation method, depletion method, mission hour rate method. These are the 9 methods available to provide depreciation. So 9 రకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఏదైతే ఆ సంస్థకి అనుకూలంగా ఉంటుంది, అనువుగా ఉంటుందని భావిస్తారో ఆ పద్ధతిని ఉపయోగించుకొని ఆ సంస్థలో ఉన్నటువంటి ఆస్తుల మీద తరుగుదల ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఎక్కువ భాగము మనకి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ మీద కానీ, లేకుంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీద కానీ, లేకుంటే యాన్యుటీ మెథడ్ మీదనే మనం లెక్కలు ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అది సిలబస్లో ఉంది కాబట్టి. బట్ వీ నీడ్ టు నో ఎవ్రీ మెథడ్ in providing depreciation. Thank you.